హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ స్పార్క్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఒక స్ట్రీట్ గురించి మాట్లాడుకుందాం. జస్ట్ ఒక రోడ్డు కాదు, నైట్ అయితే లైఫ్ వస్తుంది. అదే అండి పబ్ స్ట్రీట్. ఈ వీడియోలో మీరు చూస్తున్న సీన్స్ అన్నీ బెంగళూరులో కోరమంగళ పబ్ స్ట్రీట్లో నేనే రికార్డ్ చేసిన విజువల్స్. డే టైంలో కామ్గా ఉంటుంది ఈ స్ట్రీట్. షాప్స్, కేవ్స్, స్లో వాకింగ్, సైలెన్స్ ఉంటుంది. కానీ నైట్ అయిందంటే లైట్స్, వెలుగులు, మ్యూజిక్ బీట్స్, లాఫర్ సౌండ్స్, స్ట్రీట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎస్పెషలీ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే నైట్స్ అయితే కోరమంగళ పబ్ స్ట్రీట్లో జనాలతో ఫుల్గా ఉంటుంది. యంగ్స్టార్స్, ఫ్రెండ్స్ గ్యాంగ్స్, కపుల్స్, ట్రావెలర్స్ అందరూ వీకెండ్ వైబ్ కోసం ఇక్కడికే కలుస్తారు. పబ్ స్ట్రీట్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ యూరోప్లో ఫేమస్ అయింది. ట్రావెలర్స్ అండ్ యంగ్స్టార్స్ నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఫుడ్, డ్రింక్స్, మ్యూజిక్, డ్యాన్స్ అన్నీ ఒకటే ప్లేస్లో. స్లోగా ఇది వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయింది. థాయిలాండ్, వియట్నాం, ఇండియా లాంటి కంట్రీస్లో కూడా పబ్ స్ట్రీట్ పాపులర్ అయ్యాయి. పబ్ స్ట్రీట్ అంటే జస్ట్ డ్రింక్స్ కాదు ఫ్రెండ్స్. పీపుల్ స్ట్రెస్ మర్చిపోయి స్మైల్ చేయడం, ఫ్రెండ్స్తో మొమెంట్స్ షేర్ చేసుకోవడం, ఒక ఫ్రీ ఫీలింగ్ కోసం వచ్చే ప్లేస్. ఒక్కొరికి ఇది ఫన్ ప్లేస్, ఇంకొకరికి మెమరీస్, మనలాంటి వాళ్ళకి జస్ట్ వాకింగ్ అండ్ వాచింగ్ పీపుల్. అంత విన్న మా అమ్మమ్మ ఇలా అనసాగింది, మా రోజుల్లో ఇలాంటివి లేవులే అమ్మా. మా రోజుల్లో నైట్ టైమ్స్ జానపదలు, నాటికలు, బుర్ర కథలు, రామాయణం, మహాభారతం ఇలా చాలా ఉన్నాయి. వాటిని వేసేవారు. వాటిలో ఉన్న గొప్ప సారాంశం ఇప్పటి పిల్లలకి ఏమర్థమవుతుంది అని ఇలా అనింది. ఇలాంటి స్ట్రీట్ స్టోరీస్ అండ్ ట్రావెల్ వైబ్స్ కోసం సబ్స్క్రైబ్ టు డైలీ స్పార్క్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్.